రైట్, ప్రస్తుతం మనతో పాటు పంచమర్తి అనురాధ గారు ఉన్నారు. మేడం, దాదాపు 1,00,000 మంది దాకా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. ఎలా ఉండబోతుంది మొత్తం ఈ ప్రమాణ స్వీకారం? ప్రజల హితం కోసం చేసే ప్రమాణ స్వీకారం అనేది అందరికీ కూడా అర్థమైంది. గత 5 ఏళ్లుగా అన్ని రకాలుగా కూడా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆఖరికి ఒక ఫోన్ కాల్ కూడా చేసుకోవాలంటే ఎందుకు వచ్చింది లేండి, వాట్సాప్ కాల్లో మాట్లాడుకుందాం, ఈ ప్రభుత్వంలో పడలేమనే కామన్ మ్యాన్ ని భయపెట్టేశారండి. అదేవిధంగా మీకు తెలుసు, 3 రాజధానుల పేరుతో రాజధాని అనేది లేదు, ఎవ్వరికి పనులు లేవు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, అరాచకాలు. వీటన్నిటికీ ప్రజలు విసిగిపోయి మాకు థంపింగ్ మెజారిటీ ఇవ్వటం జరిగింది. చంద్రబాబు గారు ముందే చెప్పారు, మేము ప్రజల కోసం బాధ్యతగా పనిచేస్తామని కూడా చెప్పారు. దాని పర్యవసానమే ఈరోజు ఇంతమంది ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ విజయం మీతోనే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి మొత్తం మీద పెద్ద ఎత్తున విదేశాల నుంచి కూడా వచ్చేసారు, ఓట్లు వేశారు. 3 రాజధానులు వద్దు, మాకు రాజధాని అమరావతి ముద్దని చెప్పి కూడా పెద్ద ఎత్తున తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అవునండి, అదంతా కూడా సార్ బ్లెస్సింగ్స్ తో నా ఎన్నిక అవడం జరిగింది. నా ఎన్నిక ఆ రోజు జరగటం ఇట్ ఆల్ పార్టీ బ్లెస్సింగ్స్ ఏనండి. పార్టీ బ్లెస్సింగ్స్ తో అది ఆనాడు అలా జరిగింది. అప్పటి నుంచే ఎవ్రీథింగ్. ఆయన మెగాస్టార్, ప్రజా స్టార్, ఇంకా అంతకన్నా చెప్పాల్సింది ఏముంది. వారు మాకు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు స్వచ్ఛందంగా వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అది ఎప్పటికీ కూడా మర్చిపోము. అప్పటికి ఇప్పటికీ తప్పకుండా వారు మా శ్రేయోభిలాషులు అనే విషయం అందరికీ కూడా తెలుస్తుంది. కార్యకర్తలకు ఏం చెప్తారు? కార్యకర్తల మీద 1,00,000 పైన కేసులు పెట్టారండి అనవసరంగా. కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మేము ఖచ్చితంగా మా కార్యకర్తల విషయంలో మాత్రం ఎవరెవరికైతే కేసులు ఉన్నాయో, ఎవరైతే అవన్నీ కూడా అనవసరంగా పెట్టిన కేసులన్నీ కొట్టేపిస్తాము. వాళ్ళందరికీ కూడా ఒక భరోసాని కల్పిస్తారు చంద్రబాబు గారు.